కావనున్నాయి. జంట నగరాలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు, విజయవాడ జంట నగరాలుగా ఏర్పడనున్నాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ 2 నగరాలకు కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మరోవైపు హైదరాబాద్ కు దీటుగా జంట నగరాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పంతో ఉన్నారు. హాయ్ అండి, మీరు చూస్తుంది గుంటూరు విజయవాడ మధ్యలోని కాజా టోల్గేటు మరియు రామకృష్ణ హౌసింగ్ అండి. ఇది టోల్గేట్ దగ్గర ఖలీల్ డాబా సాయిబాబా టెంపుల్ అండి. ఇది ఉండవల్లి అపార్ట్మెంట్స్ అండి. ఇది వచ్చేసి ఐజీఎం రెంటరీ పార్కు నాగార్జున ఆపోజిట్లో ఉంటుందండి. ఇది దశావతారం టెంపుల్ అండి. ఇది వచ్చేసి జైన్ టెంపుల్. ఇది మీకు రామకృష్ణ హౌసింగ్ అండి. ఇది మీకు కనిపిస్తుంది. ఇది వచ్చి నాగార్జున యూనివర్సిటీ. దీని దగ్గరలో మీకు సిఆర్డీ అప్రూవ్డ్ ప్లాట్స్ సేల్కి ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి రామకృష్ణ హౌసింగ్ అండి. ఇది టెక్నో టవర్స్ అండి. రామకృష్ణ హౌసింగ్లో టెక్నో టవర్స్, ఇది 2 బిల్డింగ్స్. ఇది అపార్ట్మెంట్స్ అండి. ఇవి విల్లాస్, రామకృష్ణ టవర్స్లో విల్లాస్. ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ వచ్చేసి రామకృష్ణ టవర్స్ బ్యాక్ సైడ్ నంబూరు మరియు కాజా పొలిమేర డంక్ అండి. ఇది ఈ డొంకలో ఉంటుంది. ఇది 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్ అనుకుని మీకు సైబర్ సిటీ వెంచర్ అండి. ఇది సిఆర్డీ అప్రూవ్డ్ విత్ ఫుల్ ఎమ్యూనిటీస్ ఇస్తారండి. 40 ఫీట్ సిమెంట్ రోడ్స్, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాలు, పార్కు, స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై అన్నీ ఇస్తుంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ కూడా వస్తుంది. ఫుల్లీ సెక్యూర్గా ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు మీకు ఈ వెంచర్ యొక్క లొకేషన్ గూగుల్ మ్యాప్లో చూపిస్తానండి. ఇది గుంటూరు టు విజయవాడ హైవే. గుంటూరు టు విజయవాడ హైవేలో మీకు కాజా టోల్ ప్లాజా. ఇది టోల్ ప్లాజా దగ్గర నాగార్జున యూనివర్సిటీ. నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రామకృష్ణ వెన్యూజియా అండి. ఇది టెక్నో టవర్స్. దీని బ్యాక్ సైడ్ 60 ఫీట్ రోడ్లో మీకు ఈ సైబర్ సిటీ వెంచర్ వస్తుంది. మీకు దీని దగ్గరలోనే మీకు మళ్ళీ ఐజీఎం రెంటరీ పార్క్ వస్తుంది. మీకు ఇది హైలాండ్ వస్తుంది. మురుగన్ హోటల్ కూడా దగ్గరలో వస్తుందండి. ఇది మురుగన్ హోటల్. దీని పక్కనే వెస్ట్ బైపాస్, కొత్తగా వేసిన వెస్ట్ బైపాస్ అండి. ఇది హైలాండ్. ఈ వెంచర్ మీకు ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది.